नमः। ओम गणेश महाराज की जय। बोलो गणेश महाराज की जय। बोलो गणेश महाराज की जय। बोलो गणेश महाराज की जय। घालिल्लो टांगण वंदीन चरण डोळ्यान पाहिन रूप तुझे प्रेमे अलंगिन आनंदे पूजन भावे वाळीन म्हणे नामा त्वमेव माता पिता त्वमेव बंधुश्च सखा त्वमेव विद्या तरुणं त्वमेव सर्वं मम देव कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृति स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायति समर्पयामि अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरि श्रीधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं रामचन्द्रं भजे। हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण எங்கே போனீங்க? హైదరాబాద్ మహానగరంలో ప్రతి ఒక్కరూ ఇక్కడ కనిపిస్తున్న హుస్సేన్ సాగర్, నెక్లెస్ రోడ్డు ఎక్సెట్రా ఇక్కడ నిమజ్జనం చేయడం అనేది ఒక ఆచారం. ఎందుకంటే ఇక్కడ చేయాల్సిన పనులన్నీ చేసిన తర్వాత వారికి ఉన్న తృప్తి మరి భక్తుడికి ఉండదు. ఇక్కడే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి సంస్కృతులు మరెన్నో చూడండి మీరు. హైదరాబాద్లోనే కాదు, దేశంలో ఎన్నో రాష్ట్రాలలో ఇలాంటి ట్రెడిషన్ని ప్రతి ఒక్కరూ పాటిస్తారు. గణపతి దేవుడంటే ప్రతి ఒక్కరికి అదో గొప్ప, మహా గొప్ప, ఎంతో గొప్ప. ఆ గొప్పని మీరు నేరుగా చూడండి. ఏం చేతంటే దేవుణ్ణి పూజ చేసుకునే దాంట్లో ఉన్న సంతృప్తి మరెక్కడా ఉండదు. కాబట్టి హిందువులారా, మీరు కూడా ఇలాంటి ఆచారాలను మీరు మరొక్కసారి పాటిస్తూ ఉండండి. మన ట్రెడిషన్ని ఎవరు మర్చిపోవద్దని మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. ఏం చేతంటే హిందువులకి ఆచారం చాలా గొప్పది. ప్రతి ఒక్కడు హిందువులు అని చెప్పబడేది ఇక్కడే. చూడండి. గణేష్ మహారాజ్ కి జై. బోలో గణేష్ మహారాజ్ కి జై. బోలో గణేష్ మహారాజ్ కి ఎట్లా చెప్పు, టాటా చెప్పు గణేష్ మనం భక్తి శ్రద్ధలతో మనం చేసినాము, అయిపోయింది. చెప్పు ఏదైనా 2 ముచ్చట్లు చెప్పు. జై బోలో గణేష్ మహారాజ్కి జై. హైదరాబాద్ మహానగరంలో అది భక్తి శ్రద్ధలతో చేసే ఒకే ఒక చవితి వినాయక చవితి. హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అంతా ఏమీ కాదు, హైదరాబాద్ వాస్తవులందరూ బాగా భక్తి శ్రద్ధలతో చేసే ఏకైక పండుగ వినాయక చవితి. ఇక్కడే నిమజ్జనం చేస్తారు. ఇవాళ కాదు, 9 రోజుల నుంచి 11 రోజుల వరకు బ్రహ్మాండంగా ఉంటుంది. దేశంలోనే అతిపెద్ద వినాయక చవితి చేసే ప్రదేశం ఇది. బాంబేకి ఈక్వల్గా ఉంటుందంటే అతిశయోక్తి కాదు. దినాభివృద్ధి. ఖైరతాబాద్ వినాయకుడు మహత్తరంగా గొప్పగా చేస్తారు. మీరందరూ కూడా దాన్ని వీక్షించాలని మనస్ఫూర్తిగా హిందువుల్ని కోరుకుంటున్నాను. అక్కడ నుండి ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడి దగ్గరికి మనం వచ్చాం. ఏం చేతంటే కొన్ని వేల మంది, లక్షల మంది వచ్చి దర్శన భాగ్యాన్ని ఇచ్చే ఈ ఖైరతాబాద్ విఘ్నేశ్వరుని మనం నేరుగా ఇప్పుడు చూడబోతున్నాం. భక్తులారా, మీరందరూ కూడా ఒక్క సంవత్సరమైన ఖైరతాబాద్ యొక్క విఘ్నేశ్వరుని చూడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎంతోమంది భక్తులు ఇక్కడ వస్తూ ఉంటారు, ఎందుకంటే మహా గొప్పగా దివాళీ రావడం వచ్చింది. ఇది 70వ సంవత్సరం. అంటే 70 అడుగుల హైట్ ఉండే వినాయకుడిని భక్తులకి కలిగిందే మా మిత్రుడు. ఆయన పేరు వైఎస్ఆర్ అని మేము ముద్దుగా పిలుచుకుంటాం. వై శ్రీనివాసరెడ్డి. ఎడ్ల శ్రీనివాసరెడ్డిని మీరు చూడొచ్చు. ఎందుకంటే నా నిమజ్జనానికి, వినాయకుని పూజకు అతన్ని విచ్చేయడం జరిగింది. ఇవాళ నిమజ్జనం తర్వాత ఇక్కడికి వచ్చాం. వచ్చిన తర్వాత
ప్రేక్షకులన్నీ చూస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి వినాయకుని ప్రతిష్టను మీరన్నా జరుపుకోండి, లేదంటే ఇక్కడికి వచ్చి ఆయన కృపకు మరొక్కసారి ప్రాప్తులు అవ్వండి. మీ అందరికీ ఇదే నేను తెలియచేసుకుంటున్నాను. ఎందుకంటే భక్తులారా, పోయిన కాలం తిరిగి రాదు, ఉన్న కాలం సంతృప్తిపరచుకోవాలి. మీరందరూ కూడా ఇలాంటి సంతృప్తి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పూర్ణ 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 పూర్ణ. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि